మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్యములు అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేనే చదువుతున్నాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరి ఈ రీతిగా ఈరోజు జరుగుతున్నటువంటి స్తుతి ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు అద్భుతంగా జరిగించారు. ప్రార్థనలలో కూడా మాకు తోడై ఉన్నారు. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ వాక్య ధ్యానమును సిద్ధపడుచున్న మీ దాసుడు, కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు, మీరే మీ ఆత్మతో జ్ఞానముతో నింపి మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి మీ దాసు నోట మీ మాట నుంచి మీరే మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా కొరకు త్వరగా రానున్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగములో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ప్రభునందు ప్రియులారా, కొరింథునకు వచ్చినటువంటి పౌలు మరి రావడం ఏథెన్స్ నుంచి వచ్చాడు. కొరింథులో ఉన్నటువంటి ఈ యొక్క అకుల ప్రిస్కిల్లను కనుగొన్నాడు. అయితే యూదులందరూ రోమా విడిచిపోవాలని చెప్పని చక్రవర్తి ఆజ్ఞాపించిన ఆజ్ఞతో వీరు కొత్తగా ఇటలీకి వచ్చిన వారు. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే డేరాలు కుట్టే వృత్తి ఏదైతే ఉందో అదే వృత్తి గలవాడు కనుక పౌలు వీరితో కలిసి కాపురం ఉండి వారు కలిసి పని చేయుచుండురి అని రాసి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లేఖన వచనాల ప్రకారం చూస్తే ఈ అకుల ప్రిస్కిల్లాలకు పౌలుకు వీళ్ళిద్దరికీ వీళ్ళకి ఎప్పుడు పరిచయం ఉండదంటారు? అంటే వీళ్ళు కొత్తగా ఇటలీ నుండి కొత్తగా వచ్చారు. పౌలు ఏమో సువార్త పరిచయ నిమిత్తం ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. వీళ్ళు యూదులే, పౌలు యూదులే. అయితే కొత్తగా వచ్చిన వారు జస్ట్ వీళ్ళకి పౌలుకి ఉన్నటువంటి వృత్తి ఒకటే కాబట్టి కలిసి ఉన్నారు. నేను అనుకుంటున్నాను అంతకుముందు పౌలు వీళ్ళకి తెలియదని. అప్పుడే ఆ క్లౌదియా చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళు కలిసి ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, వీరు పౌలును కలవక ముందు వీళ్ళ పరిస్థితి ఏంటో మరి బైబిల్లో ఎక్కడ రాసి లేదు. పౌలుని కలవక ముందు ఈ అకుల ప్రిస్కిల్లాల సంగతి ఏంటో, వారి యొక్క విశ్వాసం ఏమిటో, వారి విషయం ఏంటో మరి రాసి లేదు. ఇప్పుడైతే 18వ అధ్యాయంలో ఇప్పుడు స్టార్టింగ్లో వీళ్ళు ఇక్కడ కలుసుకున్నారు, కలిసి కాపురం ఉంటున్నారు, వీరికి కలిసి పని చేస్తూ ఉన్నారు. లేఖనాన్ని బట్టి చూస్తే మరి అకుల ప్రిస్కిల్లాలకి పిల్లలు ఉన్నట్లు కూడా ఏమి ఎక్కడ రాయబడి లేదు, ఉన్నారో లేదో తెలియదు. అయితే ఒక విచిత్రం ఏంటంటే ప్రభునందు ప్రియులరా, ఈ పౌలు భక్తుడు వీళ్ళతో కలిసి కాపురం ఉండి
వీళ్ళతో కలిసి పని చేయడం ద్వారా ఈ అకుల ప్రిస్కిల్ల ఇంట్లో ఒక సంఘం ఏర్పడింది. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనములో, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును. ఒక్క మాట ప్రభునందు ప్రియులారా, మనము అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు వీరు కొత్తగా వచ్చిన వారు, వీళ్ళ వృత్తి వాళ్ళ వృత్తి ఒకటి కనుక పౌలు వీళ్ళతో కలిసి కాపురం ఉన్నాడు, కలిసి పనిచేశాడు. కానీ కొన్ని దినాలు, కొన్ని నెలలు, సంవత్సరాలు అయిపోయేటప్పటికల్లా ఈ అకుల ప్రిస్కిల్లాలు పౌలుకి ఏమైపోయారు? జత పని వారు అయిపోయారట. అందుకని పౌలు భక్తుడు వారిని ప్రస్తావిస్తూ, నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి. అంటే పౌలుని కలిసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందో 2-3 ముక్కల్లో ఈ వచనంలో ఉంది. పౌలును కలవక ముందు ఉన్నటువంటి వీరి లైఫ్ ఎలా ఉందో మనకు తెలియదు. పౌలును కలిసిన తర్వాత, పౌలుతో కలిసి పనిచేసిన తర్వాత వీళ్ళను గురించి లేఖనాల్లో చూసినటువంటి వచనాలను చూస్తే నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యం అంటే, ప్రభునందు ప్రియులారా, కొంతమంది పౌలు పరిచయం అయిన తర్వాత, పౌలును గుర్తుపట్టిన తర్వాత, పౌలుతో కలిసి పని చేస్తున్నా కానీ పౌలు చేత నా జత పని వారని అనిపించుకోలేరు. జత పని వారని అనిపించుకోలేరు. పని చేస్తారు అంతే, కానీ వీరు జత పని వాళ్ళు కాదు. అట్లాగే ప్రభునందు ప్రియులారా, వారి ద్వారా ఒక సంఘం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం పౌలుకు కూడా కలగదు. నేనేమంటున్నాను మీకు అర్థమవుతున్నట్టుంది. నేనేమంటున్నానంటే, అపోస్తుడైన పౌలు సంగతి చెప్పట్లే నేను. ప్రభునందు ప్రియులారా, ఈ తరం పౌలు కూడా చాలామంది మనం పిలుస్తున్నాం. ఈ తరం పౌలు అంటాం. సార్వత్రిక క్రీస్తు సంఘ సంస్కర్త అంటాం. ఈ తరం పౌలు అంటాం, ఏలియా అంటాం. ప్రభునందు ప్రియులారా, కానీ చెప్పడానికి బోళ్ళన్ని విషయాలు చెబుతాం. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ పౌలు చేస్తున్నటువంటి పనేంటో, దానిలో మనము ఎలాగున పాలిభాగస్థలం అవ్వాలో చాలా వరకు తెలియదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మాట నాకు కలిగినటువంటి అనుభవాన్ని బట్టి నేను చెబుతున్నాను. 2015వ సంవత్సరము 2nd యానివర్సరీ బెంగళూరులో సంఘ యానివర్సరీ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఒక బ్యానరు వేయించాం. ఆ బ్యానర్లో ప్రభునందు ప్రియులారా, నేను ఒక వచనాన్ని, మూలవాక్యాన్ని రాశాను. ఆ మూలవాక్యం రాసి కింద అయ్యగారుని గురించి కూడా కొన్ని మాటలు రాశాను. ప్రభునందు ప్రియులారా, మూలవాక్యం ఏం రాశానంటే, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని నేను అక్కడ మూలవాక్యం రాశాను. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అయితే నేను ఈ వచనం మొత్తం రాయలా. నేనేం రాశానంటే, అందుకు నేను చేయు పని గొప్పది అని రాసి, నెహెమ్యా 6:3 అని రాసి, నేను అనే దగ్గర బ్రాకెట్లో మేము అని పెట్టాను. మన మినిస్ట్రీలో కోటాలు పెట్టినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు, సర్వసత్య మహాసభలు పెట్టినప్పుడు బాగా అలవాటు ఉన్నటువంటి ఒక మూలవాక్యం ఉంది. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. అది ఎక్కువ ఆ వచనాన్ని వాడతారు.
లూఫ్రీ గారి మీటింగ్లు అన్నిటికీ ఎక్కువగా వాడతారు. ఇప్పుడు నేను మీటింగ్ వచ్చిన వాళ్ళు డిస్కషన్ కింద, అవును యోహాను 17:17 పెట్టాలి కానీ ఇదేంటి ఏదో నెహెమ్యా 6:3 ఇటీనా మేము చేసే పని అంటాడు. అంటే మేము అంటే నేను ఒక్కడిని కాదు, నేను అంటే నేను ఒక్కడిని కదా. మేము అంటే నాతో పాటు మిమ్మల్ని కూడా కలుపుకున్నా. మనం చేసే పని గొప్పదని పెట్టా, అది అర్థం కాల. కింద రాశా, ఏలియాల నిర్మాణకుడైన మహా ఏలియాకు స్వాగతము, సుస్వాగతం, శుభస్వాగతం అని పెట్టా, అది అర్థం కాల. ప్రభునందు పిల్లలు ఇలాగ ఎన్నో మనము అయ్యగారిని గురించి సార్వత్రిక క్రీస్తు సంఘ సంస్కర్త, ఈ తరం పౌలు, ఇలా మనం ఎన్నో బిరుదులు రాసి మనం బ్యానర్లో అయ్యగారిని ఆహ్వానిస్తాం. మంచిదే, కానీ అలా రాసి పెడతాం. కానీ ఆయన నీ ద్వారా ఒక సంఘం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. నిన్ను జతపనివాడని అనుకునే అవకాశం ఉండదు. ఈ రెండే లేనప్పుడు ఇంకా తన ప్రాణం కొరకు నీ ప్రాణం పెడతామని ఆశ ఉంటుంది? ఉంటుందా? ఉండదు. కానీ విచిత్రం ఏంటో తెలియదు కానీ మొదటి శతాబ్దంలో అపోస్తుడైన పౌలుతో కలిసి ఒక్క దగ్గరే కాపురం ఉండి కలిసి పనిచేస్తున్న అకుల ప్రిస్కిల్లలు ఎలా తయారైపోయారంటే, ప్రభునందు ప్రియులారా, సంఘం పెట్టడమే కాదు, జత పనివారు అనిపించుకోవడమే కాదు, తమ ప్రాణములను పౌలు ప్రాణముల కొరకు అర్పించడానికి కూడా సిద్ధపడిపోయారు. అంటే అంత సిద్ధపడిపోయారు అంటే పౌలులో వీళ్ళు ఏం చూశారు? పౌలుతో కలిసి పనిచేస్తూ, పౌలుతో జత పనివారుగా ఉంటూ పౌలుని వాళ్ళు గుర్తుపట్టడంలో ఎంత ఉన్నతంగా గుర్తుపట్టారు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో అపోస్తుడైన పౌలు ఆయా సంఘాలకు లేఖలు రాసినప్పుడు ఆయన ప్రతి సంఘమునకు చెప్పినటువంటి ఒక మాట ఉంది. ప్రతి సంఘమునకు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలలో, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడట. అంటే ప్రభునందు పిల్లరా, మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని ఏం చేస్తున్నాడు? బతిమాలి చివరికి 11:1 ఏమన్నాడు? డైరెక్ట్గా నేను అంటే ఇప్పుడు వీళ్ళకి నన్ను పోలి నడుచుకోండి అని బతిమాలుతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఆఖరికి నన్ను పోలి నడుచుకోవడం అంటే ఏంటో వీళ్ళకి తెలియాలని చెప్పని ఇంకొక మాట యాడ్ చేశాడు. ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నడుచుకున్నారా? కొరింథీయులు నడిచారా? నడవడం తర్వాత సంగతి పక్కన పెట్టండి. ఎన్నో సంగతులు యుగాలలో తరాలలో మరుగై ఉన్న మర్మాలు పౌలు తెలియజేసినటువంటి సంఘం ఇది. ఆ మర్మాలు, ఆ విషయాలు, పౌలు చెప్పినటువంటి ఉపదేశాలు విని వీళ్ళు ఏమైపోయారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమైపోయారు? చదవండి, పర్లేదు. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. అబ్బా, అసలు క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో, ఉపదేశ విషయంలో ఎట్లా ఉన్నారు? ఐశ్వర్యవంతులు అయిపోయారు. ఎట్లా అయ్యారు ఐశ్వర్యవంతులు? ఈయనేం చెప్పకుండానే అయిపోయారా? ఈయన దగ్గర తెలుసుకోకుండానే అయిపోయారా? ఈయన దగ్గర వినకుండానే అయిపోయారా? కష్టం కదా. మరి విని అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, నేనేమంటున్నానంటే అందరూ కాదు సుమా, అందరూ కాదు, మీరు మళ్ళీ పొరపడమాకండి.
అందరూ కాదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఆ మాటను స్పష్టంగా చెప్పాడు. 34వ వచనం 15:34 15వ అధ్యాయం 34లో నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము అందరికి లేదన్నాడా? కొందరికి లేదన్నాడు. మీకు సిగ్గు కలుగుటకై ఎట్లు చెప్తున్నా, అందరికీ కాదు, కొందరికి లేదు. ఆ కొందరు ఏం చేస్తున్నారంటే పౌలు చెప్పినటువంటి సంగతులు నమ్మడానికి కూడా ఇష్టపడట్లేదు, ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒక్క పేజీ తిరిగేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరి ఏమీ మీకు రాయటలేదు, కడవరకు వీటిని ఒప్పుకొందురని. అంటే ఇప్పుడు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకొందురని వెయిట్ చేస్తున్నాడు. అది పరిస్థితి. వీళ్ళు మళ్ళీ వీళ్ళకి పౌలు ఆత్మీయ తండ్రి. పౌలు వీళ్ళని ఎంతో ప్రేమించాడు, బతిమాలాడు, వీళ్ళ కొరకు కన్నీరు పెట్టుకున్నాడు, దేవుని సన్నిధిలో ఎంతో వీరి కొరకు ప్రార్థన చేశాడు, దేవునితో సమాధానపడమని బతిమాలాడు. ఎన్నో ఇంకా కొరింథీ సంఘానికి ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి. కొంతమంది సంఘంలోకి జొరబడి దుర్బోధ చేశారు, పునరుద్ధానం లేదని. దుర్బోధ చేసినా సరే ఆ సంగతులు వీరు విన్నట్టుగా కాదు, విన్నారు అని నా డౌట్. ఎందుకు డౌటు అని అంటే, ప్రభునందు పిల్లరా, పునరుద్ధానము అనేది లేదు అని 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో కొంతమంది సంఘంలోకి వచ్చి ప్రకటించడం స్టార్ట్ చేశారు. అప్పుడు పౌలు భక్తుడు వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, 15వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము. అంటే ఇప్పుడు చెప్పండి, కొంతమంది లోపలికి ప్రవేశించారు, ఏమని? మృతుల పునరుద్ధానం లేదని. మరి నేనేమంటున్నానంటే వీళ్ళు వాళ్ళ మాటలు నమ్మారని నేను అనుకుంటున్నాను అన్న. ఎందుకన్నాను? నాకు ఒక సంగతి నాకు కనబడింది కొరింథీ సంఘంలో. పునరుద్ధానము లేదు అనగానే పునరుద్ధానం లేకపోతే ఇంకేముండదు? పునాదులలో అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాదులు ఎన్ని? 6. ముఖ్యమైన మూలరాయి పునాది ఎవరు? క్రీస్తు. మొత్తం 7. ఈ 6 పునాదులలో 5వ పునాది పునరుద్ధానము. 6వ పునాది ఏంటి? నిత్యమైన తీర్పు. అసలు పునరుద్ధానమే లేదనుకో, నెక్స్ట్ ఏం లేదు, తీర్పే లేదనుకో, అప్పుడు నువ్వు ఎదురుగుండా నువ్వు అపోస్తులు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, నాకేంటి అనే తెగింపు మాటలు వస్తాయి. అలాంటి మాటలన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి. అపోస్తులుడనే గౌరవం కూడా లేకుండా, అపోస్తులుడు ఆత్మీయ తండ్రి అనే గౌరవం లేకుండా, కనీసం పూలదండలు శాల వేయకపోయినా పర్వాలే, కనీసం గౌరవించాలి. గౌరవించకపోను వీళ్ళు పౌలుని గురించి ఏమనుకున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నానన్నాడు. అయ్యి బాబోయ్, పౌలు గారిని ఏమన్నారు వీళ్ళు? భ్రష్టుడా అంటే అపోస్తులను పట్టుకొని ఆ మాట అంటారా?
అవి ఎన్ని గుండెలు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనాలంటే. అంటే ఆనాటి సంఘం అలా అనుకుంటుంది. కారణం ఏంటి? పునరుద్ధానము లేదని కొంతమంది ప్రకటిస్తే ఇంకా తీర్పే లేదని అభిప్రాయానికి వచ్చి నోటికి ఎంత మాట వస్తే అంత ఎలా పడితే అలా ప్రవర్తిస్తారా? అంటే ఒక దుర్బోధ సంఘమును విశ్వాసులను ఎంత చెడగొడద్దో చూసుకోండి. అంత భయంకరంగా చెడగొట్టింది కొరింథీ సంఘాన్ని. అందుకనే పౌలు చెప్పినవి వీళ్ళు ఒప్పుకోరు. పౌలు చెప్పినవి అంగీకరించడానికి మనస్సు లేదు. పౌలును బోలు నడుచుకోవడం వీళ్ళ వల్ల కాదు. ప్రభునందు ప్రియులరా, కానీ వల్ల కాదు. కానీ ఆ సంఘానికి ఈయన ఆత్మీయ తండ్రి. కానీ అదే అకుల ప్రిస్కిల్ల ఇంట్లో ఉండి వారితో కలిసి పనిచేసి, ఆ పని చేస్తున్నప్పుడు ఆయన అనుదినం ఏం చేస్తున్నాడంట? ప్రతిదినము ప్రతి విశ్రాంతి దినమున అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనములో పౌలు గారు ఏం చేస్తున్నాడంట? అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచున్నాడట. ఏమని? యేసే క్రీస్తయి ఉన్నాడని ఒప్పిస్తున్నాడు ఈయన. ఆ ఒప్పించడము, ఆ తర్కించడము, ఆ మాట్లాడటము, ఆయన యొక్క లేఖన పరిజ్ఞానము చూసినటువంటి ఈ అకుల ప్రిస్కిల్లాలు నాకు తెలిసి పౌలు గారు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకుంటే ఈ అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు పౌలు పాదాల దగ్గర నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి. పౌలు పాదాల దగ్గర ఉండి నేర్చుకుని ఉంటారు. అసలు వాళ్ళు ఎలా తయారైపోయారంటే, కొన్ని దినాల తర్వాత, ప్రభునందు ప్రియులారా, కొన్ని దినాల తర్వాత మీరు చూడండి, అదే 18వ అధ్యాయము 24, 25, 26 3 వచనాలు చూడండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసు మాత్రమే తెలుసుకునిన వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడాలనిపించను. ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారటండి. అంటే ఈ అపోల్లో అనే యూదుడు ఎఫెసుకు వచ్చాడు. ఇతడు ఎలాంటి వాడంట? ఒక విద్వాంసుడు, లేఖనములు యందు ప్రవీణుడు. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, ఆయనకి ఏం తెలుసు? లేఖనాల యందు ప్రవీణుడే కానీ యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునిన వాడై యేసును గురించి సంగతులు వివరంగా చెప్పి బోధిస్తున్నాడు. అంటే ఈయనకి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. అంటే ఏం చెప్తుంటాడు ఇప్పుడు ఈయన అందరికీ? యోహాను గారు బాప్తిసం ఇచ్చేప్పుడు ఏం చెప్పాడు? నా వెనక వచ్చుచున్న వాని యందు అని నమ్మండి అని చెప్పని బాప్తిసాలు ఇస్తున్నాడు ఈయన. అది మాత్రమే చెప్పి యేసు గురించి చెప్తున్నాడు ఈయన. కానీ పూర్తిగా తెలియదు. కానీ లేఖనములు యందు ప్రవీణుడే. కానీ యేసును గురించిన మార్గం, దేవుని మార్గం పూర్తిగా తెలియదు. కానీ ఇప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు ఆయన్ని చేర్చుకొని ఏం చేశారు? మరి పూర్తిగా విశదపరిచేస్తే ఈ అపోల్లో ఏమైంది తెలుసా? ఈ అపోల్లో ఏమైంది తెలుసా? ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని మార్గమును ఒక వ్యక్తికి బోధిస్తే అపోస్తుడైన పౌలు నాటిన సంఘానికి నీళ్లు పోసేవాడు అయ్యాడు. అది ఈజీయా? అపోల్లో
పౌలు భక్తుడు నాటిన సంఘానికి నీళ్లు పోయడం ఈజీయా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటి వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏం లేదన్నాడు పౌలు. కానీ నేనేమన్నానంటే అపోస్తుడైన పౌలు నాటిన సంఘానికి నీళ్లు పోయడం ఈజీయా? ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ మా సంఘంలో ఒక అబ్బాయికి పెళ్లి చూపులు అని చెప్పని హైదరాబాద్ వెళ్ళా. శనివారం పెట్టాడు పెళ్లి చూపు. ఆ రోజు నైట్కి శ్రీకాంత్ బెంగళూరు వచ్చేసినట్టున్నాడు, సంఘ ఆరాధన నడిపించాడు. నేను అక్కడే ఉన్నా. ఆ రోజు సాయంత్రం బయలుదేరి మళ్ళీ విజయవాడ వెళ్ళి అవుట్రీచ్ కూడికల్లో పాల్గొనాలి మండే నుంచి. ఆ రోజు హైదరాబాద్లో ఉన్నా. శనివారం రాత్రి ఉంటే ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కూడా మన ఎల్ఐజీ ఆఫీస్కి దగ్గరలో. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన లక్ష్మణ్ వీళ్ళందరినీ కలిసాను, మాట్లాడాను. అన్నా మీరు రేపు ఉంటారా అని అడిగితే ఉంటాను రేపు అని అన్నా. అంటే మీరు ఉంటే కొద్దిగా సెంట్రల్ చర్చికి వస్తే బాగుంటుంది అన్నాడు. సెంట్రల్ చర్చి బలివుడివేను, కాలుచున్న రాళ్ళ మధ్యలోకి మోషన్ ఎక్కినట్టు నన్ను ఎక్కమంటావా? ఏందది? అగ్నిపర్వతం ఉంటుంది అక్కడ. నమస్తే, నేను రాను. నేను ఆ మేడ్చల్ వెళ్ళే ప్రభువుకు మన దగ్గర ఉంటాను. అక్కడే సంఘాలు జరిగితే చిన్న వాకింగ్ చెప్తా, వాళ్ళతో పాటు అవకాశం ఇచ్చి చెప్తా, లేదా అదే ఇని బల తీసుకుంటా. నేను సెంట్రల్ చేసుకొచ్చి వాకింగ్ చెప్పడండి ఆయన ఉంటాను మరి అని చెప్పని బయలుదేరి ప్రభుకుమార్ పాస్టర్ గారితో కలిసి మేడ్చల్ వెళ్ళా. దారిలో చెప్పాను, ఇట్లాగా లక్ష్మణ్ అడిగాడు ప్రభు అని. అంటే ప్రభుకుమారు రాజకుమారి చెల్లి వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళేలోపు కారులో నాకు చెప్తున్నారు, అన్నయ్య మీరు అలా ఎందుకు అన్నయ్య వాళ్ళు ఆహ్వానిస్తే వద్దంటారు? అలా అనకూడదు అన్నయ్య. ఎవరి ద్వారా ఏ విషయాలు మాట్లాడతాడో మనకేం తెలుసు అన్నయ్య. కూర్చున్న వాళ్ళందరూ ఉన్నతమైనటువంటి దీంట్లోనూ ఉన్నవాళ్ళేనా? మీ వాక్యం కూడా అవసరమైన వాళ్ళు ఉండొచ్చేమో ఒకళ్ళిద్దరు అన్నారు. మీరు ఎందుకు కాదన్నారు అని చెప్పి నన్ను చాలా ఎట్లా సెంట్రల్ చేసి పంపుదోని చూస్తున్నారు. నేను వెళ్ళనంటే వెళ్ళను. ఎందుకు? భయం వేస్తుంది నాకు లోపల గుండెల్లో. ఎందుకంటే ప్రతి ఆదివారం మనము అయ్యగారి మెసేజెస్ యూట్యూబ్లో వస్తాయి కదా, వినేటప్పుడు మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే గుండెలు రైలు పరిగెడుతూ ఉంటాయి. ఏం చెప్తాడో, ఇంకా మనం ఏం సరి చేసుకోవాలో, నా బ్రతికి ఎట్లాగా ఉందో. ఎందుకంటే మరి నాకు ఆహారం అదే కదా, నేను అనేక మందికి పెడుతున్నా మా సంఘంలో. కానీ నాకు అదే విన్నప్పుడు చాలాసార్లు భయం వేస్తుంది అయ్యగారు వాయిస్కి. అంటే పరలోకములోని దేవుని సింహాసనములో నుంచి వచ్చినటువంటి వాక్కు. అక్కడ వాక్కు విన్నప్పుడు చాలాసార్లు భయం. అట్లాంటి ప్లేస్లో నేను వాకింగ్ చెప్పడే నాకే అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఒప్పించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేసి పడుకుందామని సిద్ధపడుతుంటే నా ఫోన్లో కాల్ వచ్చింది. పైన కనబడుతుంది ఓఫిర్ అయ్యగారు అని. అయ్యగారు నాకు చేస్తున్నాడు ఏంటని ఫోన్ ఎత్తాడు. జోసఫ్ బాబు నువ్వు హైదరాబాద్ వచ్చావా అన్నాడు. అవును అయ్యగారు వచ్చానన్నా. రేపు ఉంటున్నావా అన్నాడు. ఉంటున్నాను అయ్యగారు అన్నా. అయితే రేపు పొద్దున్నే నువ్వు సెంట్రల్కి వచ్చి ఫస్ట్ వాకింగ్ చెప్పు, నేను వచ్చి సెకండ్ మెసేజ్ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఎట్లాగే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు పెద్ద ఆయనే ఫోన్ చేసి ఈ పని చేయను అంటే, ఆయన 2012లో నాకు మచిలీపట్నం మీటింగ్స్లో పాస్టర్స్ ఫెలోషిప్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నా పేరు రాస్తే, ఆ పేరు చదివి నన్ను నుంచోబెట్టి నీకు ఇష్టమేనా అని అడగాలి.
ఆ పేరు చదవగానే అయ్యగారు పేరు చదివిన దయసరి అయ్యగారికి చూసి ఈయన పేరు రాసేమిటి, ఈయన బెంగళూరు వెళ్ళాలి కదా అని చెప్పని ఇద్దరు మాట్లాడుకొని అదే మైక్లో, జోసఫ్ బాబు నువ్వు బెంగళూరు సేవకి వెళ్ళాలి, వెళ్తావా అని అడిగాడు. లేచి నిలబడ్డాను. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళిపోతాను అయ్యారు అన్న. అలా 2012లో చెప్పి ఇప్పుడు ఆయన సెంట్రల్ జడ్జికి వచ్చి ఫస్ట్ మెసేజ్ తీసుకుంటే నాకు కుదరదులే, ఉంటాను మరి నేను రాలే అంటే బాగుంటుందా? అసలే ప్రవక్త చెప్పాడు, నోరు మూసుకొని వెళ్ళి ఆ పని చేయాలి. సరే గారు ఓకే వెళ్తానన్నా అని చెప్పేసాను. కానీ ఆ రాత్రి అంతా పడుకోలే. ఏం చెప్పాలి, వెళ్ళి అక్కడ పైకి ఎక్కాలంటేనే భయం. మొత్తానికైతే వెళ్ళాను. దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అనుమతించిన వాక్యాన్ని మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ప్రభుకుమార్ రాజకుమారి చెప్పినట్టే సంఘంలో మోస్ట్ సీనియర్ పేరు చెప్తే బాగోదు. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు వయసులో నాకంటే చిన్నోడు, చాలా మంచి వాక్యం చెప్పే, ఈరోజు ఈ వాక్యం అవసరం అని చెప్పంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే అంత మోస్ట్ సీనియర్లకి నా వాక్యం అవసరమా అంటే ప్రభుకుమార్ ఏం చెప్పాడు, రాజకుమార్ చెల్లి ఏం చెప్పింది, కొంతమందికైనా మీ వాక్యం అవసరం. అప్పుడు నా కళ్ళు తెరవబడినాయి. అంటే అప్పుడు ఏమర్థమైంది, దేవుడు అనుమతిస్తే ఎక్కడి నుంచో మాట్లాడమంటే అక్కడ మాట్లాడాలని అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా భయం లేదు. ఒకవేళ ఆ ప్లేస్లో అయ్యగారు కూర్చొని ఉన్నా ఒకప్పుడు భయం వేసేది, ఇప్పుడే లేదు, చెప్పాలి, నా నోటి ద్వారా దేవుడు ఏం చెప్తాడో అది ప్రకటించేస్తా. అది వాళ్ళే రిసీవ్ చేసుకున్న ఇష్టం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక అపోస్తలుడు నాటిన సంఘములో నీళ్లు పోయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి నీళ్లు పోసే వ్యక్తిగా తయారు కావడానికి కారణము ఒక అకుల ప్రిస్కిల్ల. దేవుని మార్గముని మరి పూర్తిగా వీళ్ళిద్దరూ విశదపరిస్తే సంఘములో అతను ఎట్లాగున్నాడు, వాళ్ళని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ వీళ్ళెవరు అని అడిగితే ఏం చెప్పమన్నాడు ఆయన, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో చెప్పాడు, తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయ్య ఉన్నారని చెప్పుమని నేను చెప్పుచున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సహోదరులు ఎవరని అడిగితే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక తిమోతిని, తీతుని, అపోల్లోని చాలా మందిని సంఘాన్ని బలపరచడానికి పంపించాడు. వాళ్ళు ఎవరైనా అడిగితే ఏం చెప్పమన్నాడు, వారు సంఘముల దూతలను అన్నాడు. అంటే మూలవాక్యం ఏం చెప్పాడు, అపోస్తులను అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి నాకు, అపోల్లో ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? అంత స్థాయిలోకి వెళ్ళడానికి మొట్టమొదటిగా మరి విశుద్ధపరిచిన వాళ్ళు ఎవరు? వాళ్ళు విశుద్ధపరచడానికి గల కారణము పౌలుతో కొన్నాళ్ళు వారి కాపురం ఉండడం. నేనేమంటున్నానంటే, అంతకుముందు వారి జీవితంలో వాళ్ళు ఎలాగున్నారో మనకు తెలియదు. కానీ పౌలు వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ చూస్తే చాలా నాకు ఆశ్చర్యం. ఒక వ్యక్తిని ఆ స్థాయిలోకి నడిపించగలరు. వారు పౌలుతో జత పని వారు అయిపోయారు. వాళ్ళు పౌలు కోసం తమ ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయారు. వారి ఇంట దేవుని సంఘమును ఏర్పాటు చేశారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుని సంఘం ఏర్పాటు చేయడానికి ఇల్లు ఇవ్వాలంటేనే భయం. ఎందుకంటే భయపెట్టారు. అట్లా చాలామంది భయపెట్టారు. ఒక తల్లి నాతో విజయవాడలో ప్రార్థన చేయమని అడిగితే ప్రార్థన చేయడానికి వెళ్ళా. బెంగళూరు సేవకు వచ్చిన తర్వాత, అమ్మ ఏంటి ఆరోగ్యం ఎట్లా ఉంది, అంత బాగానే ఉంది, ఏం పర్లేదు, ఎట్లా ప్రార్థన చేసి
మరి వెళ్ళొస్తానమ్మా అని చెప్పానంటే, అయ్యా కానుక ఇస్తాను తీసుకోండి. నాకు ఎందుకమ్మా కానుక, ప్రార్థనగా చేసాను, ఏం పర్లేదు, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను అన్న. ఆమె ఆశ్చర్యపోయింది, అదేంటి ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానంటావు? ఏంటి ఆశ్చర్యమే ఉందమ్మా, చిన్న ప్రార్థనగా చేశాను, ఏం పర్లేదు, వృద్ధురాలివి, పెన్షన్తో బతుకుతున్నావు, ఏం పర్లేదు, ఉంచు, నీ దగ్గర ఉంచు, నేనే ఇవ్వాలి నీకు అసలు యాక్చువల్గా, పర్వాలేదు, ఈసారి అయితే తీసుకుంటా అని చెప్పంటే ఆమె చెప్పింది. అప్పుడు అంటే ఈ రోజుల్లో కానుకిస్తే వద్దనే పాస్టర్లు కూడా ఉన్నారా అంటే ఉంటారమ్మా అన్న. అప్పుడు ఆమె చెప్తుంది, ఒక ఆయన చర్చి పెట్టుకుంటానే ఇల్లు అడిగాడయ్యా, అద్దెకి ఇచ్చాను, 2 నెలలు పోయిన తర్వాత అమ్మ దేవుడు నాకు చెప్తున్నాడు ఈ ఇల్లు నాకు ఇచ్చామని, సంఘం వరకు ఇచ్చామన్నాడట. పటమట సెంట్రల్ రోడ్డు పక్కనది, 2 కోట్లు ఉంటుంది. దేవుడు చెప్పాడా? మరి ఆమె కూడా చెప్పాలిగా, దేవుడు ఒక్కడికి చెప్తాడా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి అట్లా తయారైనప్పుడు మరి తయారెవరు? ఎవరు మాత్రం ఎందుకు ఇస్తారు? ప్రభునందు పిల్లరా. కానీ అకుల ప్రిస్కిలలు అట్లా కాదు, దేవుని సంఘముని ఏర్పాటు చేసుకున్నారని ఇంట్లో పౌలు కొరకు ప్రాణమే పెట్టడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు క్షేమాభివృద్ధి కలిగి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు చాలా ఆశ్చర్యం వీళ్ళిద్దరిని చూసినప్పుడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులరా, ఆనాడు ఒకప్పుడు తెలియని వ్యక్తి వారితో కలిసి కాపురం ఉంటే పౌలు యొక్క స్టాండర్డ్, పౌలు యొక్క వాక్యము, పౌలు యొక్క పరిచర్య, పౌలు యొక్క నడవడిక ఎన్ని చూసుంటారు వాళ్ళు. కొరింథీ సంఘం గుర్తుపట్టలేదు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటే, కానీ అకుల ప్రిస్కిలలు గుర్తుపట్టేశారు. అందుకని ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికని సిద్ధపడారు. ఎందుకు? పౌలుకు ప్రాణం ఇస్తే దేవునికి ఇచ్చేసినట్లేని. ప్రభునందు పిల్లరా, అట్లాగున నేనేమంటున్నా అంటే అకుల ప్రిస్కిలలు అట్లా తయారయ్యారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మన లైఫ్లో, మన జీవితంలో కూడా దేవుడు మనకి ఈ తరంలో ఒక పౌలుని దేవుడు అనుగ్రహించాడు. ఆ పౌలుని గుర్తుపట్టిన నీవు పౌలుతో కలిసి నడుస్తా పౌలు జతపనివాడు అయ్యావా? పౌలు నీకు పరిచయం కాకముందు నీ లైఫ్ ఎలా ఉందో నాకు అనవసరం. పౌలు పరిచయం అయిన తర్వాత అట్లాగే ప్రతిసారి మనము వాక్యంలోనే మామూలుగా కూడా మాట్లాడుకుంటున్నాం. ఏమని? ఈరోజు చాలా శుభదినం. దేనికి? శ్రీకాంత్ శ్రీవాణిల 5వ వివాహ వార్షికోత్సవం అని. నిజంగా శుభదినమే. ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరి పెళ్ళి ఓఫిరి గారిని చేశారు. వీళ్ళిద్దరి పెళ్ళి తాడిపత్రిలో ఓఫిరి గారు చేశారు. ఓఫిరి గారి చేతుల మీదుగా వివాహం చేసుకున్న వీళ్ళిద్దరూ ఎలా ఉండాలని పౌలు భక్తుడు ఎలా ఉండాలని మరి అపోస్తలుడు ఆశిస్తాడు చెప్పండి. అకుల ప్రిస్కిలలాగా ఉండాలని అనుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, దీవిస్తాడు కూడా. అలా వీళ్ళిద్దరినే కాదు, అయ్యగారు ఎంతో మందికి ఆయన చేతుల మీదుగా పెళ్ళిళ్ళు చేశాడు. కానీ ఒకానొక సందర్భంలో అవుట్రీచ్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో ఆ పోస్టులతో కూడా కలిసి నేను ప్రయాణం చేయవలసి వచ్చి నేను ఆ కారులో నా కోరిక వెళ్ళబుచ్చాను. ఏమనంటే, అయ్యగారు మా అబ్బాయికి మీరు సంబంధం చూడాలి, మీరే పెళ్లి చేయాలన్నా. అంటే అయ్యగారు చాలా బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? నా చేతుల మీదుగా వివాహము చేసుకొని కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఈరోజు నాకు నా భర్త వద్దు, నా భార్య వద్దని విడిపోతున్న పరిస్థితులు వచ్చినప్పుడు నాకు చాలా బాధేస్తుంది బాబు. నేను జతపరిచిన వారు ఇలాగున్నారేంటి? అసలు ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను చెప్పినా వినట్లేదు అంటున్నాడు ఆయన. నేను చెప్పినా కూడా, నేను సర్ది చెప్పినా వింటలేదు, నా మాటే లెక్క చేయడం లేదు అని ఆయన బాధపడుతుంటే నేను మరలా అడగడానికి
నేను మళ్ళీ ధైర్యం చేయలే. మళ్ళీ అడగడానికి ధైర్యం చేయాలంటే మా అబ్బాయికి చూడండి అయ్యారు, పెళ్లి చేయండి అయ్యారని నేను అడగడానికి ధైర్యం చేయలే. ఎందుకంటే అపోస్తులుడు అంత బాధపడుతున్నప్పుడు నేను ఎట్లా అడగగలను? అంటే ప్రభునందు ప్రియులారా, అయ్యగారు ఒక మాట అన్నారు, బాబు వీళ్ళందరూ మళ్ళీ నేను ప్రసంగించేటప్పుడు ఫస్ట్ వరుసలో కూర్చొని ఉంటారన్నాడు. చాలా ఆ అపోస్తులుని యొక్క వేదన నేను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. నేను మరలా తెగించి నేను చాలా నాళ్ళు నేను నా కుమారుడు కొరకు నా కుమార్తె కొరకు అడగలేదు. నేను దేవుని చిత్తమైతే జరుగుతుంది, అయ్యగారే చూస్తాడు, లేకపోతే లేదులేని నేనే నాకున్న పరిచయాలను బట్టి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దేవుని కృప నాకు తెలియదు. అప్పుడు 2023 22లో అడిగింది అయ్యగారు. నేను 2025లో ఆయన చూసిన సంబంధమే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మా అబ్బాయికి పెళ్లి చేశాను. అయ్యగారే చేశాడు చేతుల మీద. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు నేను మళ్ళీ అడగలేకపోయాను. కానీ నా హృదయంలో ఉన్నటువంటి నా కోరిక ఏంటి, అయ్యగారు చూడాలి, అయ్యగారు చేయాలి అనే. చేసిన తర్వాత మళ్ళీ ఎలాగ ఉండాలో, ఎలాగునా వారి కుటుంబాలు కట్టుకోవాలో నేను నా సంఘంలో ఉన్న వాళ్ళకే కాదు, నా కుటుంబంలో నా కొడుక్కి కోడలకు కూడా చెప్పాను. ఎందుకంటే దేవుడు మాట్లాడితే మనం ఎట్లాగూ విధేయత కలిగి ఉంటామో అంతగా దైవజనునికి అపోస్తులునికి మనం విధేయత కలిగి ఉండాలి. నా లైఫ్లో దేవుడు నన్ను ఎంతగా హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నన్ను సేవకు పిలుచుకొని అభిషేకించి బెంగళూరు ఒక్క చేతి సంచితో నేను బయలుదేరి వచ్చిన వాడిని ఈరోజు దేవుడు ఒక సొంత ఇల్లు, సొంత మందిరము, నా దగ్గర నుంచి కొంతమంది విశ్వాసులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. నా దగ్గర కొంతమంది అభిషేకం తీసుకుని ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు అపోస్తులుడే కాదు, నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్న దయాసాగర్ గారి వల్లే కాదు, నేను బాప్తీసం తీసుకున్న నా దైవజనుడు చెప్పిన మాట కూడా దేవుడే చెప్పాడన్నట్లుగా నేను అంగీకరించి నడుచుకునేవాడిని. ఎందుకంటే ఆ దైవజనుల్లో కూడా లోపాలు ఉంటాయి. ఓఫీర్ గారు చెప్పారు చాలాసార్లు, దైవజనుడేమి దేవుడు కాదు, ఆయన కూడా మనలాంటి మనిషే. కానీ లోపాలు చూడొద్దు నువ్వు. ఆ దైవజనుని చేస్తున్న పరిచర్యను చూడు, త్యాగమును చూడు, దేవుని కొరకు పానార్పణమైపోతున్న పరిస్థితిని చూడు. దానిని చూసి నేను ఆయన నా జీవితంలో నాకు ఏది మేలు కోరి నాకు చెప్పినా సరే దాని విషయంలో నేను సంపూర్ణ విధేయత కలిగి ఉండేవాడిని. కాబట్టే దేవుడు తన సేవ పరిచయంలో నమ్మకంగా వాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి అలాగున ఒక పౌలు ఒక మాట చెబితే అట్లాంటి చెప్పంగానే లోబడి విధేయత కలిగే ఒక ఇద్దరు శిష్యులను పౌలు రాశాడు. ఏమని? నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడని తిమోతి తీతుల గురించి మాట్లాడాడు. కాబట్టి అట్లాగున్న మనము ఒక అకుల ప్రిస్కిల్లలాగా, ఒక తిమోతి తీతులాగా పౌలు భక్తుని మనం గుర్తుపట్టిన తర్వాత, ఆయన్ని వెంబడిస్తున్న తర్వాత, ఆయనతో కూడా ఉన్న తర్వాత ఎప్పటికప్పుడు మన జీవితంలో మనం చేసే పరిచర్యను బట్టి ఏదో ఒక దినాన నా గురించి ఆయన నా జత పనివాడు అనే ఒక మాట పలికితే చాలు అనే ఆతృత, ఆశ, ఆకాంక్ష ఉండాలి. ఎప్పుడైతే సేవకులతో ఎప్పుడైతే పరిచర్యలోకి వచ్చేస్తామో ఆటోమేటిక్గా ఎప్పుడైతే కొంత వాక్య జ్ఞానం తెలుస్తుందో ఇక మనకు అవసరం లేదనుకుంటే ఇక లైఫ్లో మనం కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకనే చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా, ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మన శ్రీకాంత్ కానీ శ్రీవాణి కానీ అపోస్తులుడి చేతుల మీదుగా వివాహం జరిపించబడి 5 సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఇప్పటివరకు ఎలా నడిచారో ఆ దేవుడికి తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్. కానీ నేను కోరుకుంటున్నాను వాళ్ళ జీవితంలో ఏమనంటే ఒక అకుల ప్రిస్కిల్లలాగా తయారవ్వాలి. వీళ్ళు ఒక అకుల ప్రిస్కిల్లలాగా వాళ్ళు తయారైనప్పుడు, అలాగున జత పని వారైనప్పుడు
అలాగున వారు పరిచర్లో చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు అపోస్తులను సంతోషపెట్టినప్పుడు, అందుకని పౌలు భక్తుడు ఎంతోమంది సేవకులను తయారు చేశాడు. ఆయన ఆ సేవకుల్లో కొంతమందికి ఒక ఆయనకి లేఖ రాశాడు. మీరందరూ చూడండి, మీకు అందరికి తెలుసు. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకటే పేజీ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఒకటే పేజీ ఉంటుంది. అందులో 20వ వచనంలో పౌలు భక్తుడు ఫిలోమోను గురించి ఒక మాట అన్నాడు. ఆ తర్వాత నుంచి చదువుదామా. అవును సహోదరుడా, ప్రభువునందు అంటే అర్థం ఏంటి? ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతిని కలుగజేయము. అంటే ప్రభునందు పిల్లరా, ఇప్పుడు మరి ఒక ఒనేసిము విషయంలో ఫిలోమోను ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి మరలా తిరిగి ఒనేసిమును ఫిలోమోను దగ్గరికి పంపుతూ ఆయన పలికిన మాట ఏమని? నీ వలన నాకు, అంటే అప్పటి వరకు ఉన్న ఆనందం మరి హృదయానికి నెమ్మది ఉందా? లేదు. మరి అదే కోరుకుంటున్నాడు. ఈ తరం పౌలు కూడా ఏం కోరుకుంటాడు? మన వలన ఆయనకి ఆనందము కలగాలి, ఆయన హృదయమునకు విశ్రాంతి కలగాలి. ఆయన జతపరిచిన వారి ద్వారా ఆయన హృదయానికే గాయం కలుగుతుందంటే మరి దేవునికి ఎంత గాయం కలుగుతుంది ఆలోచించండి. ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, మన ఆత్మీయ తండ్రిగా ఆయనే అంత బాధపడుతున్నాడంటే నీ విషయంలో దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. నీ వలన అపోస్తులకు ఆనందం కలుగుతుందా? నీ వలన ఆయన హృదయమునకు విశ్రాంతి ఉందా? మన దగ్గర నుంచి కంప్లైంట్లు వెళ్తున్నాయి అనుకోండి ఆయన దగ్గరికి నేను ఇందాక చెప్పినట్లుగా రాజమండ్రిలో కనబడినప్పుడు ఆయన మాట్లాడినట్లుగా విషయాలు ఉన్నాయనుకోండి, ఆనందం ఉంటుందా? హృదయానికి నెమ్మది ఉంటుందా? విశ్రాంతి ఉంటుంది అసలు? మరి అంత దుఃఖపరిస్తే మరి అది దేనికి దారితీస్తే చెప్పండి? దేనికి దారితీస్తుంది? అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రభునందు పిల్లరా, వారి మాట వినడము అని అంటే చాలామంది చాలా వింటారు. ఏవి? వాళ్ళకి ఇష్టమైనవి. ఇష్టం లేనివి, ఇష్టం లేని నువ్వు కాదు ఏ చెప్పినా నేను అంటారు కొంతమంది. ఇప్పుడు మా ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు కాదు ఏ సుప్రభు వచ్చినా చెప్పినా నేను అన్నా. కానీ అదే కొంచెం అమ్మ కొంచెం ఆకలేస్తుంది తల్లి, కొంచెం అన్నం వండి పెడతాంటే, ఓ ఎందుకు వండి పెట్టినా, నీకేమి ఇష్టం? తలకాయ కూర, రైట్ ఓకే వండి పెట్టేస్తా. మాటిన వంటి ఇలాంటివి బోల్డ్ అని అంటారు. వారి మాట విని అంటే ఎట్లాంటి మాటలు, ఎట్లాంటి విషయాలు ఎన్నో వింటారు. కానీ నీకు ఇష్టం లేని చెప్పినప్పుడు వినమంటే నువ్వు వింటావా? మరి అదేనా భయభక్తులు అంటే? అబ్రహాముకి తన కుమారుడిని ఇస్సాకుని తీసుకెళ్ళి దహన బలి ఇవ్వడం ఇష్టమేనా? లేక 100 సంవత్సరాలకు గన్నాడు. ఇప్పుడు వాడికి 25 ఏళ్ళు వచ్చినాయి. ఎట్లా దహన బలి ఇచ్చేయమంటే ఇష్టం ఉంటుంది ఎవరికైనా? కానీ తీసుకెళ్ళిపోయాడు ఇవ్వడానికి. ఎందును బట్టి నువ్వు నాకు భయపడుచున్నావు అని తెలిసిందన్నాడు. ఎప్పుడు భయపడతావు? నీకు ఇష్టమైంది చేసినప్పుడు కాదు భయం. నీకు ఇష్టం లేదు కానీ చెప్తాడు చెయ్యాలి. ఎవరు చెప్తారు? యేసయ్య చెప్తాడు. ఇది ఎందుకు చెప్తాడో కూడా తెలియదు. చాలామంది వినేస్తారు మాట. ఏవి వింటారు? వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వింటారు. ఇష్టం లేదు ఒక్కడు కూడా వినరు.
మాట విని వారికి లోబడి ఉండుడి అన్నాడు. లోబడ్డం అంటే ఏంటి? ప్రభునందు ప్రియులారా, ఒక మాట చెబితే దేన్నైనా సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మన లైఫ్లో. అంతేగాని నాకు ఇష్టం లేదు, నేను సరి చేసుకోమంటున్నా, నాకు ఇష్టం ఉండదు, నేను లోబడినంటే మరి అది పూర్తిగా నువ్వు సంపూర్ణంగా లోబడినట్ల. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. చాలామంది జీవితాల్లో చాలా వరకు నిష్ప్రయోజనం ఎందుకు అయిపోతున్నాయి తెలుసా? వారు ఆ పని చేసినప్పుడు దుఃఖంతో చేస్తున్నారు. మన లైఫ్లో ఒక దైవజనుడు మన విషయంలో ఆయన దుఃఖంతో ఉంటే, దుఃఖంతో ఉండే అర్థం ఏంటి? నువ్వు కనబడినప్పుడు ఏడుస్తూ ఉండడా? నువ్వు కనబడినప్పుడు ఏడవడు, కానీ నిన్ను చూసినప్పుడు ఏం చేస్తాడు? దుఃఖం ఉంటుంది లోపల. అది వెరీ డేంజర్. అది నీ లైఫ్లో నువ్వేం చేయాలనుకున్నది నిష్ప్రయోజనం అయిపోద్ది అంతే. కాబట్టి ప్రభునందు పిల్లరా, అది నిష్ప్రయోజనం అవ్వకూడదు. నాకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఆయన ఏం చెప్పినా సరే ఎలా వినాలి? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, ముగించేస్తున్నా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘాన్ని గురించి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఒక దైవజనుడు ఒక మాట చెబితే ఏం చెప్తాడు? ఒక మాట ఏం చెప్తాడు? భార్యకి ఏం చెప్తాడు? అమ్మ లోబడి ఉండమని చెప్తాడు. భర్తకి ఏం చెప్తాడు? ప్రేమించమని చెప్తాడు. అంతేగా ఇంకెంతకుమించి ఏం చెప్పాడా? అనుభవిస్తే నీకు తెలుస్తుందంటే అనుభవించుకోండి అని చెప్పాడు. ఏంటి ఆయనకి తెలియదు? అనుభవం లేదు ఆయనకి. కాబట్టి చాలామంది అనుకుంటారు అట్లా. కానీ ఎప్పుడైతే మనము నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం అని దానిని అంగీకరిస్తారో వారి జీవితాలు ఏం కలుగుతాయి? క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ అంగీకరించకుండా దైవజనుడిని దుఃఖపెడుతూ ఉంటే మాత్రం వారి జీవితాల్లో అది నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆ తరములో మొదటి శతాబ్దములో అపోస్తులుడైన పౌలు అకుల, ప్రిస్కిల్ల, తిమోతి, తీతు, ఫిలోమోన్ లాంటి వాళ్ళకి దొరకడం అదృష్టం. కానీ అందులో కొంతమంది గుర్తుపట్టారు, కొన్ని సంఘాలు గుర్తుపట్టల. ఈ తెస్సలోనిక సంఘం గుర్తుపట్టేసింది. మొదటి అధ్యాయము 6వ వచనములో ఆ సంఘం ఏమంటుందో చెప్పాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో వాళ్ళకి ఏం గుర్తుపట్టారు చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అంటే ఎన్నో సంఘాలకు చెప్పాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కానీ వాళ్ళు సరిగ్గా, కానీ ఈ సంఘం పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. అందుకనే వాళ్ళ జీవితాల్లో వాక్యమును అంగీకరిస్తారు గొప్ప ఉపద్రవంలో. అలాగే నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమును అంగీకరిస్తారు. అందుకనే వాళ్ళకి ఎంత క్షేమాభివృద్ధి అంటే వీళ్ళను చూసి పౌలు అసలు ఎంత అతిశయపడిపోయాడంటే అలాంటి అతిశయము పౌలుకి మన మీద కలగాలి. ఎప్పుడైనా పౌలు ఆలోచిస్తే మన గురించి అట్లా అనుకోవాలి. 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నాడు. అంటే పౌలు యొక్క అతిశయ కిరీటం ఎవరంట? దేవుడిచ్చే జీవ కిరీటం కాదండి. పౌలు యొక్క అతిశయ కిరీటము దేవుని సంఘమేనంట. ఎక్కడ? యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుట 2వ రాకడలో మధ్యాకాశంలో ఆయనకి ఏదైనా ఒక అతిశయం ఉందంటే ఈ సంఘాన్ని బట్టారంట.
అంటే అట్లాగున ఒక సంఘము కానీ, ఒక కుటుంబం కానీ, వ్యక్తిగతంగా కానీ నువ్వు ఒక పౌలుకి అతిశయ కిరీటముగా, ఒక నిరీక్షణగా, ఒక ఆనందముగా నువ్వు ఉన్నావంటే అది ఎంత గొప్ప ధన్యత. ప్రభునందు పిల్ల అది ఎలాగొస్తుంది తెలుసా? చెప్పింది చెప్పినట్టు విన్నప్పుడే వస్తుంది. చెప్పింది చెప్పినట్టు విన్నప్పుడు వస్తుంది. కానీ ఆ చెప్పేటప్పుడు మనకి కొంచెం అంగీకరించడానికి అవకాశం లేనట్లుగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ అపోస్తులు ప్రవక్తలు మామూలు కాదు. వీళ్ళెవరు? వీళ్ళు దీర్ఘదర్శులు. వీళ్ళెవరు? దీర్ఘదర్శులు. వీళ్ళకి రేపేంటో తెలుసండి, మనకి ఈరోజే తెలియదు సరిగ్గా. తెలుసు కాబట్టి నిరంతరం ప్రార్థనలో ఉంటారు, కాబట్టి నిరంతరము దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. కాబట్టి మన ముఖం చూడంగానే మనకి ఏం చెప్పాలనిపిస్తుందో అది చెప్పినప్పుడు ఆ దేవుడే చెప్పాడు. ఎందుకంటే నిరంతరం ఆయన ముఖం చూస్తుంటాడు. ఈయన నా ముఖం చూసి చెప్పాడంటే నేనేం చేయాలి? లోబడి ఉండాలని చెప్పనే విధేయత, లోబడే ఇది రావాలి. రాకపోతే మనం ఏం చేయలేం. కానీ ఈరోజు దేవుడు కోరుకుంటుంది, నువ్వు గుర్తుపట్టావు సరే, అక్కుల ప్రిస్కిల్ల స్థాయిలోకి ఎదుగుతున్నావా? లేదా ఇంకా ఫిలోమోను చెప్పినట్టు నా వంద ఆనందం కలగనిమ్మన్నట్టున్నావా? విశ్రాంతి కలిగనిమ్మన్నట్టున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు అసలు పౌలుకి అతిశయ కిరీటమేనా? రండి ప్రార్థన చేసుకుందాం.